से दूर, इन नजारों से दूर, चांद तारों से दूर, इन नजारों से दूर, प्यारा प्यारा लगे है अपना घर। देह की मिट्टी से बड़ी दूर, आओ चले हम अपने घर। प्यारे प्यारे शिव बाबा, ज्योति स्वरूप उनका मन में है मेरे जागा। जहाँ रहते हैं प्यारे प्यारे शिव बाबा, ज्योति स्वरूप उनका मन में है मेरे जागा। सबसे निराला रूप है उनका, जग पे है छाया जादू जिनका। चांद तारों से दूर, इन नजारों से दूर, प्यारा प्यारा लगे है अपना घर। देह की मिट्टी से बड़ी दूर, आओ चले हम अपने घर। कर्मों की नाव में बैठे, कर ले भव का सागर पार। शिव बाबा की गोद में लेटे, आंधी तूफान होंगे मेरे पतवार। नैया लगेगी अपनी किनारे, उनकी कृपा से हो जीवन उधार। चांद तारों से दूर, इन नजारों से दूर, प्यारा प्यारा लगे है अपना घर। देह की मिट्टी से बड़ी दूर, आओ चले हम अपने घर। चांद तारों से दूर, इन नजारों से दूर, प्यारा प्यारा लगे है अपना घर।
अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। मीठे बच्चे, तुम रूहानी पंडे, तुम्हें सबको शांति धाम अर्थात अमरपुरी का रास्ता बताना है। మధురమైన పిల్లలు, ఆత్మీక సైన్యమైనాము, ఆత్మీక మార్గదర్శలు అయినాము. అందరికీ శాంతిధామము అంటే అమరపురికి పోయేటటువంటి దారి తెలిపించాలి. प्रश्न, तुम बच्चों को कौन सा नशा है, उस नशे के आधार पर कौन से निश्चय के बोल बोलते हो? పిల్లలకి ఎటువంటి నష ఉన్నది, ఏ నష ఆధారంతో పిల్లలు నిశ్చయంతో చెప్పగలుగుతారు? तुम बच्चों को यह नशा है कि हम बाप को याद कर जन्म जन्मांतर के लिए पवित्र बनते हैं. పిల్లలకి ఏ నష ఉండాలి, ఇదే నష ఉండాలి. బాబా తలంపు చేసి జన్మ జన్మల పాపాలు పోగొట్టుకొని పవిత్రమవుతున్నాం. निश्चय से कहते हो कि बल कितना भी विघ्न पड़े लेकिन स्वर्ग की स्थापना तो जरूर होनी है. నిశ్చయంతో చెప్పండి, ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గ స్థాపన తప్పనిసరిగా అయ్యే తీరుతుంది. नई दुनिया की स्थापना और पुरानी दुनिया का विनाश होना ही है. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశము అయ్యే తీరుతుంది. ये बना बनाया ड्रामा है,
इसमें సంశయ की बात ही नहीं है. ఇది తయారైన నాటకమే ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇందులో సంశయం అనేది ఉండకూడదు, నిశ్చయం ఉండాలి. ఏ నిశ్చయము? పాత ప్రపంచ వినాశము, కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. నష ఉండాలి. బాబా తలంపు ద్వారా నేను పవిత్రమవుతూ ఉన్నాను. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. ఆత్మీక పిల్లల ప్రతి ఆత్మీక తండ్రి చెప్తూ ఉన్నారు. तुम जानते हो हम आत्मा है, इस समय हम रूहानी पंडे बनेते हैं. పిల్లలకి తెలుసు మనం ఆత్మ అయినాం. ఆత్మ ఏమైంది? అందరికీ కూడా దారి చూపించేటటువంటి ఆత్మీక మార్గదర్శక అయింది. బంతే భీ హై, బనాతే భీ హై. మనము అందరికీ ఆత్మీక గైడ్ అయినాము. వేరే వాళ్ళని కూడా ఆత్మీక గైడ్గా చేస్తూ ఉన్నాం. ఏ బాతే అచ్చి రీతి ధారణ కరో. ఈ మాటలు పిల్లలు బాగా ధారణ చేసుకోవాలి. మాయాకే తుఫాన్ భులా దేతే హై. నేను ఆత్మ అనేది మర్చిపోతూ ఉంటాం, నేను గైడ్ అయినాను అనేది మర్చిపోతూ ఉంటాం. ఎందుకు? మాయ వచ్చింది అంటే అన్నీ మర్చిపోతాం. రోజు సవేరే షామ్ యహ్ విచార్ కాజ్ కర్నా హై. అందుకే ఉదయం లేవగానే నేను ఆత్మ అయినాను, నేను ఎవరైనాను, నేను ఏమైనాను ఇది గుర్తు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇదే మనము స్మృతి చేసుకుంటూ ఉండాలి. అమూల్య రతన్ అమూల్య జీవన్ కే లియే ఆత్మిక్ బాప్ దేతే హై. అమూల్యమైనటువంటి జ్ఞానము, అమూల్యమైనటువంటి జీవితం కోసం తండ్రి మనకి ఇస్తూ ఉన్నారు. रूहानी बाप समझाते हैं, बच्चे तुम अभी रूहानी पंडे व ब्राइड्स हो. ఆత్మీయ తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఇప్పుడు మీరు ఆత్మీయ గైడ్ అయినారు, అంటే దారి చూపించే వాళ్ళము అయినాము. నెక్స్ట్ బ్రైడ్స్ అయినాము. బ్రైడ్స్ అంటే పెళ్ళి కూతురు అయినాము. ముక్తిధామ్ కా రాస్తా బతానే కే లియే, ముక్తిధామం యొక్క దారి తెలిపించేటటువంటి వాళ్ళం అయినాము. యహై సచ్చి సచ్చి అమర కథ అమర్పురి మే జానేకి. ఇదే సత్యమైనటువంటి అమర కథ అయింది. అమరపురికి పోయేదానికి అమర కథ మనం వింటూ ఉన్నాము. అమరపురి పరంధామము, అక్కడికి పోవాలి అంటే అమర కథ వినాలి. అమర కథ ఏమిటి? నేను ఆత్మ, ఈ దేహము కాదు, నేను నాటకంలో పాత్ర చేస్తూ ఉన్నాను, నా ఇల్లు పరంధామము, ఇదే అమర కథ. అక్కడికి వెళ్ళిపోవాలి. అమరపురి మే జానే కే లియే తుమ్ పవిత్ర బన్ రహే హో. అమరపురికి పోయేదానికోసమే మనము పవిత్రం అవుతూ ఉన్నాము. అపవిత్ర భ్రష్టాచారి ఆత్మ అమరపురి మే కేసే జాయేగా. అపవిత్రమైనటువంటి వాళ్ళు భ్రష్టాచారి ఆత్మలో అమరపురికి ఎట్లా పోగలుగుతారు? मनुष्य अमरनाथ की यात्रा पर जाते हैं, स्वर्ग को भी अमरनाथपुरी कहेंगे. మనుష్యులు అమరనాథ యాత్ర చేస్తూ ఉంటారు, స్వర్గాన్ని కూడా అమరనాథపురి అంటారు, పరంధామాన్ని అమరనాథపురి అంటారు. అకేలా అమరనాథ్ తోడే హీ హోతా హై. తుమ్ సబ్ ఆత్మాయే అమరపురి మే జా రహీ హో. ఒక్కరే కాదు అమరపురికి పోయేది, అందరూ మనమంతా కూడా అమరపురికి పోయేటటువంటి వాళ్ళం అయినాము. आत्माओं की अमरपुरी परंधाम फिर अमरपुरी में आते हैं शरीर के साथ. ఆత్మలు అందరికీ కూడా అమరపురి పరంధామం అయింది. తర్వాత మళ్ళీ శరీరం జతలో మనం పాత్ర చేసేటటువంటి అమరపురి సత్యయుగం అయింది. వహా కౌన్ లే జాతే హై. ఈ అమరపురికి మనల్ని ఎవరు తీసుకుపోతారు? परमपिता परमात्मा सभी आत्माओं को ले जाते हैं. परमपिता परमात्मा ఆత్మలను అమరపురికి పిలుచుకుపోతారు. उसको अमरपुरी भी कह सकते हैं. పరంధామాన్ని కూడా అమరపురి అనని చెప్పవచ్చు.
రైట్ నామ్ హై శాంతిధామ్. అయితే దాని అసలు పేరు శాంతిధామము అయింది. దానిని అమరపురి కూడా అని చెప్పచ్చు. అమరపురి అంటే ఇక్కడ మరణం అనేది ఉండదు, దాన్ని అమరము అని. వహాతో సబ్కో జానా హీ హై. అమరపురికి అందరూ పోవాల్సిందే, పరంధామానికి వెళ్ళవలసిందే. డ్రామాకి భావి టాలీ నహి టలే. డ్రామాలో ఏదైతే జరగాలని ఉందో దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు. యహ అచ్చి రీతి బుద్ధి మే ధారణ కర్ణ. డ్రామాలో ఉన్నది అంటే దానిని ఆపేకి ఎవరికీ సాధ్యం లేదు. ఇది బుద్ధిలో బాగా ధారణ చేసుకోండి. పెహలేతో ఆత్మ సంచో. మొట్టమొదట నేను ఆత్మానని తెలుసుకోవాలి. పరంపిత పరమాత్మ भी ఆత్మ హీ హై. మనం ఎట్లా ఆత్మనో ఆ పరంపిత పరమాత్ముడు కూడా ఒక ఆత్మ అయినారు. सिर्फ उनको परमपिता परमात्मा कहते हैं, वह हमको समझा रहे हैं. అయితే వాళ్ళని పరంపిత పరమాత్మ అని చెప్తాము. వాళ్ళు వచ్చి మనకి జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉన్నారు. వహీ జ్ఞాన్ కా సాగర్ హై, పవిత్రతా కా సాగర్ హై. వాళ్ళే జ్ఞాన సాగర్లు, పవిత్ర సాగర్లు అయినారు. अब बच्चों को पवित्र बनाने के लिए श्रीमत देते हैं. తండ్రి వచ్చి పిల్లలకు పవిత్రం చేసేదానికోసమే శ్రీమతం ఇస్తూ ఉన్నారు. మామేకం యాదకర్. శ్రీమతం ఏమిటి? నన్ను ఒక్కరినే తలంపు చేయండి. తో తుమారే జనం జన్మాంతరకే పాప కట్ జాయేగా. మన జన్మ జన్మల పాపమంతా కూడా తొలగిపోతుంది. యాద్ కో హీ యోగ్ కహా జాతా హై. తుమ్తో బచ్చే హోనా. తలంపునే యోగము అనని చెప్తారు. మనమంతా కూడా ఆ పరమాత్మునికి సంతానమైనాము. బాప్కో యాద్ కర్నా హై, యాద్ సే హీ బేడా పార్ హై. బాబా తలంపు, తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. తలంపు ద్వారానే మన జీవనం తీరానికి చేరుకుంటుంది. इस विषय नगरी से तुम शिव नगरी में जाएगा, फिर విష్ణుపురి మే ఆయేగా. కలియుగము అంటేనే విషయ సాగరం. ఈ విషయ సాగరం నుంచి మనం తీరమేది శివపురి, శివనగరి అంటే పరంధామానికి పోతాము. అక్కడ నుంచి మళ్ళీ విష్ణుపురికి వస్తాము. हम पढ़ते ही है, वहाँ के लिए यहाँ के लिए नहीं है. ఈ చదువుకుంటున్నాము మనం అక్కడికి పోయేదానికోసమే, ఇక్కడ కలియుగం కోసం కాదు ఈ చదువు. యహా జో రాజాయే బంతే హై, వహ ధన దాన్ కర్నే సే బంతే హై. అయితే ఇక్కడ కలియుగంలో రాజు కావాలి అంటే ఇక్కడ ధనము దానం చేస్తారు. వహ్ హై జో గరీబోంకి బహుత్ సంభాల్ కర్తే హై. ఇక్కడ రాజు కావాలి అనని వాళ్ళు పేదవాళ్ళని చాలా సంభాళన చేస్తూ ఉంటారు. కోయి హాస్పిటల్ ధర్మశాలయే బంతీ హై, కోయి ధన దాన్ కర్తే హై. కొంతమంది ఆసుపత్రులు కట్టిస్తారు పేదవాళ్ళ కోసం, ధర్మశాలలు కట్టిస్తారు, ఇళ్ళు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇవన్నీ కూడా ఈ జన్మలో వాళ్ళు రాబోయే జన్మకి ఈ కలియుగం కోసం వాళ్ళు చేసేటటువంటి పుణ్య కార్యాలు. सिंधु में मूल चंदता गरीबों के पास जाकर दान करते थे. సింధీస్లో మూల చందనని ఒక గొప్ప వ్యక్తి ఉండేవారు. వాళ్ళు పేదవాళ్ళకి దగ్గరికి పోయి దానం చేస్తూ ఉండేవాళ్ళు. గరీబోంకి బహుత్ సంభాల్ కర్తే తే. వాళ్ళకి పేదవాళ్ళని చూస్తే చాలా దయా జాలి ఉండేది. వాళ్ళు పేదవాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళు పుణ్యకార్యాలు చేసేవాళ్ళు. ఐసే బహుత్ దాని హోతే. అటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సుబహ్ ఉట్కర్ అన్నకి ముఠ్ఠీ నికాల్తే హై, గరీబోంకో దాన్ కర్తే హై. ఉదయం లేవగానే ఒక పిడికెడు అన్నమైన వాళ్ళు మొదట దానం ఇస్తారు.
आजकल तो ठगी बहुत लगी है, పాత్రకో దాన్ దేనా చాయే. అయితే ఇప్పుడు ఇందులో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. అంటే అబద్ధాలు చెప్తారు, మా దగ్గర ఏమీ లేదు, మాకు ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి తీసుకుంటారు. ఇందులో చాలా మోసాలు ఉన్నాయి. కాబట్టి పేదవాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా పాత్ర చూసి దానం ఇవ్వాలి. వహ అక్కలతో హై నహి. ఇప్పుడు ఆ తెలివి ఎవ్వరికీ లేదు. बाहर में जो भीख मांगने वाले बैठे रहते हैं उनको देना वह भी कोई दान नहीं है. ते బజార్లో కూర్చొని అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళకేదో మనం ₹1 బిళ్ళ ఇచ్చినాం, ₹10 ఇచ్చినాము, ఇది అసలు దానమే కాదు అంటారు. ఉనంకాతో ఏ దందా హై. మీరు ఎంత డబ్బులన్నా ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ జీవితం అంతా అడుక్కుంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సంపాదనే ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు. గరీబోంకో దాన్ కర్నే వాలా అచ్చా పద్ పాతే హై. ఎవరు పేదవాళ్ళకి దానం ఇస్తారో వాళ్ళు చాలా మంచి పదవి తీసుకుంటారు. అబ్ తుమ్ హో సబ్ రుహానీ పండే, తుమ్ ప్రదర్శనీ వా మ్యూజియం కోల్తే హో తో ఐసా నాన్ లిఖో. మనము ఆత్మీయ గైడ్ అయినాము, మనము ప్రదర్శనీ కానీ మ్యూజియం కానీ ఓపెన్ చేసినాము అంటే ఈ విధంగా వ్రాయండి. సిద్ధు హో జావే గైడ్ టు హెవెన్ వా నయీ విశ్వకి రాజధానిగా గైడ్స్. అంటే ప్రదర్శనీకి మీరు ఈ విధంగా పేరు పెట్టండి, గైడ్ టు హెవెన్ అని పేరు పెట్టండి. లేదా కొత్త ప్రపంచ రాజధానికి గైడ్స్ అని పెట్టండి. మనుష్య కుచ్చితో సమజ్తేనే. అయితే ఆ విధంగా పేరు పెట్టినా కూడా మనుషులకి అర్థమే తెలియదు. వహై యహై కాంటోంకా జంగల్, స్వర్గ హై ఫూలోంకా బగీచా, జహా దేవతాయే రహతే హై. కలియుగము అంటేనే ముళ్ళ అడవి అయిపోయింది. స్వర్గం అంటేనే పూల దైవీ తోట, అక్కడ దేవతలు ఉంటారు. बच्चों को यह नशा रहना चाहिए कि हम बाप को याद कर जन्म जन्मांतर के लिए पवित्र बनते हैं. ते పిల్లలకు నష ఉండాలి. బాబా తలంపు చేసి జన్మ జన్మల పాపాన్ని భస్మం చేసుకుంటూ ఉన్నాను, పవిత్రమవుతూ ఉన్నాను, నష ఉండాలి. तुम जानते हो कितना भी विघ्न पड़े స్వర్గ की స్థాపన तो जरूर होनी है. ఎన్ని రకాల విఘ్నాలు వచ్చినా కూడా స్వర్గస్థాపన అవుతుంది. ఇది ఎవ్వరూ ఆపేదానికి సాధ్యమే లేదు. నయీ దునియాకి స్థాపన और పురాణీ దునియా కా వినాశ్ హోనా హీ హై. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశము అయ్యే తీరుతుంది. ఏ బనా బనాయా డ్రామా హై, ఇస్మే సంశయ్ కీ బాత్ హీ నహీ హై. ఇది తయారైపోయిన నాటకమే ఇక్కడ జరుగుతూ ఉన్నది, ఇందులో ఎటువంటి అనుమానమే రాకూడదు. జరాబీ సంశయ నహీ లానా చాయే. ఏ కొంచెం కూడా సందేహం కలగకూడదు. ఇది జరుగుతుందా, అవుతుందా, స్వర్గం వస్తుందా, పాత ప్రపంచం పోతుందా, పరమాత్మ వచ్చారా, ఇట్లా సందేహించాల్సిన పనే లేదు. ఏ తో సబ్ కేతే హై పతిత్ పావన్. అందరూ చెప్తారు పతిత పావనుడు అని చెప్తారు. అంగ్రేజ్ మేబీ కేతే, అన్ని భాషలలో అన్ని ధర్మాలలోనూ చెప్తారు భగవంతుడు పతిత పావనుడు అని. ఇంగ్లీష్లో అయితే చెప్తారు లిబరేటర్, దుఃఖ్ సే లిబరేట్ కరో, లిబరేటర్ అని చెప్తారు ఇంగ్లీష్లో అయితే. అయితే భగవంతుడు దేని నుంచి ముక్తిని ఇస్తాడు? దుఃఖము నుంచి ముక్తిని ఇస్తాడు. దుఃఖు హైహి పంచవికారం. అసలు దుఃఖం కలుగుతుంది దేని నుంచి? పంచవికారాలే కారణము. వైస్లెస్ వరల్డ్ సుఖదాము. కాబట్టి ఈ పంచవికారాల నుంచే ముక్తి. నిర్వికారి ప్రపంచము తండ్రి స్థాపన చేస్తూ ఉన్నారు, దానికే సుఖధామము అని
చెప్తారు. తుమ్ బచ్చోं को जाना है स्वर्ग में. పిల్లలు సుఖధామానికి పోవాలి. मनुष्य समझते हैं स्वर्ग ऊपर में है, उनको ये पता नहीं कि ముక్తిధామ్ ऊपर में है. అయితే మనుషులు అనుకుంటారు స్వర్గం అంటే పైన ఉన్నది అనుకుంటారు, ఆకాశం పైన. అయితే వాళ్ళకి తెలియదు ఆకాశం పైన ఉండేది ముక్తిధామము అనేటటువంటిది. జీవన్ముక్తి మేతో యహా హి ఆనా హై. అయితే స్వర్గము అంటే జీవన్ముక్తి. జీవన్ముక్తిలోకి రావాలి అంటే తిరిగి ఈ భూమిపైనే జన్మ తీసుకోవాలి. बाप तुम्हें समझाते हैं, उनको अच्छी रीति धारणा कर నాలెడ్జ్ का ही मंथन करना है. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు దీనిని బాగా ధారణ చేసుకోవాలి, జ్ఞానాన్ని విచార సాగరమతనం చేయాలి. स्टूडेंट भी यही ख्याल करते रहते हैं, पेपर भरकर देना है, आज ये करना है. స్టూడెంట్ ఇంటికి పోయిన తర్వాత కూడా స్కూల్లో ఏం చెప్పినారు, ఏం హోంవర్క్ చేయాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు, ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, దేనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి, ఎట్లా ఎగ్జామ్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా లోపలే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. तो तुम बच्चों को भी अपने कल्याण के लिए आत्मा को सतो प्रधान बनना है. ఇక్కడ కూడా పిల్లలు వాళ్ళ స్వయం కళ్యాణం కోసం ఆత్మ సతో ప్రధానంగా చేసుకోవాలి. पवित्र बन मुक्ति धाम में जाना है और नॉलेज से फिर देवता बनते हैं. పవిత్రమైపోయి ముక్తి ధామానికి వెళ్ళిపోవాలి, తిరిగి జ్ఞానం ద్వారా దేవతలు అవుతాము. ఆత్మ कहती है ना, हम मनुष्य से बैरिस्टर बनते हैं. ఆత్మనే కదా మాట్లాడేది. తే లౌకికంలో కూడా మేము లా చదువుకుంటాము, మేము అడ్వకేట్ అవుతాము చెప్తారు. ఎవరు చెప్పేది? ఆత్మనే కదా మాట్లాడేది. హమ్ ఆత్మ మనుష్య సే గవర్నర్ బంతే హై. అదే ఐఏఎస్ చదివే వాళ్ళైతే వాళ్ళు అంటారు, నేను ఈ చదువుకొని గవర్నర్ అవుతాను అని అంటారు. ఆత్మ బంతీ హై శరీర్ కే సాత్. ఆత్మనే కదా మాట్లాడేది. ఆత్మ శరీరం ద్వారా చదువుకుంటుంది. శరీర్ ఖతం హో జాతే హై, ఫిర్ నయే సిర్ పడ్నా పడతా హై. శరీరము ఎప్పుడు వదిలేస్తుందో మళ్ళీ ఆత్మ పోయి జన్మ తీసుకుంటుంది, మళ్ళీ కూడా చదువుకోవటం ప్రారంభమవుతుంది. ఆత్మ పురుషార్థ్ కర్తే హై, విశ్వ కా మాలిక్ బంతే హై. ఆత్మ పురుషార్థం చేస్తుంది విశ్వ మాలికులుగా అయ్యే దానికోసం. బాప్ कहते हैं, ఏ పక్కా యాద్ కర్లో కి హమ్ ఆత్మ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది పక్కా తలంపు చేసుకోవాలి. ఏమని? నేను ఆత్మ అయినాను. దేవతాओं को ऐसी नहीं कहना पड़ता है. దేవతలకు ఎప్పుడూ కూడా ఇట్లా నేర్పించరు, నువ్వు ఆత్మ అయినావు సదా గుర్తు చేసుకో. యాద్ नहीं करना पड़ता है क्योंकि वह तो है पावन. దేవతలు ఎప్పుడూ కూడా ఈ చదువుకోరు, ఎందుకంటే అక్కడ దుఃఖం అనేది లేదు, అక్కడ పాపం అనేది లేదు. వాళ్ళు పుణ్యాత్ములు అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ పావనంగా ఉంటారు. ప్రాలబ్ధ భోగ్ రహే హై, పతి తోడే హీ హై జో బాప్ కో యాద్ కరే. వాళ్ళు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. స్వర్గం అంటే మన పుణ్యము ఏదైతే చేసుకుంటామో దాన్ని అక్కడ అనుభవిస్తాము. పతితులు తండ్రి తలంపు చేస్తారా ఏమి? ఆత్మా పతిత్ హో ఇస్లియే బాప్ కో యాద్ కర్నా హై. మనం ఆత్మ పతితులం అయిపోయినాము, అందుకే తండ్రి తలంపు మనం చేయాలి. ఉన్కోతో యాద్ కర్నేకి దర్కార్ నహీ. దేవతలు పవిత్రంగా ఉంటారు, దేవతలకి యోగము చేయవలసినటువంటి అవసరం వాళ్ళకి లేదు. ఏ డ్రామా అయినా
ఏక్ భీ దిన ఏక్ సమాన్ నహీ హోతే హై. ఇది అద్భుతమైనటువంటి డ్రామా అయింది. ఈ నాటకంలో ఒకరోజు ఉన్నట్లు ఇంకొక రోజు ఉండదు, ఒక సెకండ్ ఉన్నట్లు ఇంకొక సెకండ్ ఉండదు. ఏ డ్రామా చల్తా హీ రహతా హై. ఈ నాటకము సదా నడుస్తూనే ఉంటుంది. సారే దిన్ కా పార్ట్ సెకండ్ బై సెకండ్ బదల్తా రహతాయి. ఒక రోజులో చూసుకోండి, ఒక రోజులో మనం ఏ పాత్ర చేస్తూ ఉన్నామో సెకండ్ బై సెకండ్ మారుతూ ఉంటుంది. షూట్ హోతా హీ రహతా హై. ప్రతి సెకండు మనం ఏ పాత్ర చేసినామో షూటింగ్ అవుతుంది. తో బాప్ బచ్చోं को समझाते हैं कोई भी बात में हार्ट फेल मत हो. అయితే కొంతమంది ఈ విషయం వినే మరి జరిగిందే జరుగుతుందా, మళ్ళీ నా పాత్ర ఇట్లేనా, నా కర్మ ఇట్లేనా అని కొంతమంది ఫీల్ అయిపోతారు. బాబా చెప్తారు, ఈ విషయంలో ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. अपना धंधा आदि भी करो परंतु भविष्य ऊंच पद पाने के लिए पूरा पुरुषार्थ करो. ఒకవేళ ఫీలింగ్ ఉంది అనుకోండి, ఇప్పటి నుంచైనా బాబా బిడ్డ ఈ పరివర్తన చేసుకోవచ్చు కదా, ఛాన్స్ కూడా ఉన్నది కదా నాటకంలో. బాబా అంటారు, వ్యాపారము సంపాదన చేసుకుంటూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన పదవి పొందేటటువంటి పూర్తి పురుషార్థం చేయండి. गृहस्थ व्यवहार में भी रहना है. कुमारियों तो गृहस्थ में गाये नहीं है. గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి. కుమారీలని ఎప్పుడూ కూడా గృహస్థీలు అనరు. వివాహమైన తర్వాతనే గృహిణి అంటారు, గృహస్థులు అయిపోతారు. కుమారిని గృహస్థి అనరు. గృహస్థి ఉన్కో కహా జాతే జిన్కో బాల్ వచ్చే హో. వివాహమైన తర్వాత పిల్లలు జన్మ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తారు గృహస్థులు అని చెప్తారు. బాప్ తో అదర్ కుమారి ఔర్ కుమారి సబ్కో పడాతే హై. తే బాబా ఇక్కడ అదర్ కుమారీలకు మరియు కుమారీలకు ఇద్దరికీ కూడా చదివిస్తారు. అదర్ కుమారి కా భీ అర్థ నహీ సమజ్తే హై. అదర్ కుమారి యొక్క అర్థం కూడా అందరికీ తెలియదు. క్యా ఆధా శరీర్ హై క్యా. అదర్ కుమారి అంటే అర్ధం శరీరం అనే అర్థమో కాదు. తుమ్ జాన్తే హో కన్యా పవిత్ర హై, అదర్ కన్యా మానా ఉస్కో कहते हैं अपवित्र के बाद फिर पवित्र बनती है. అంటే ఇక్కడ అదర్ కుమారి అనని మాతల్ని ఎందుకంటారు అంటే, కన్యలు పవిత్రమైనటువంటి వాళ్ళు, మాతలు అయిన తర్వాత అపవిత్రమైపోతారు, తిరిగి మళ్ళీ వాళ్ళు పవిత్రతని ధారణ చేసుకుంటారు కాబట్టి వాళ్ళని అదర్ కుమారి అనని చెప్తారు. తుమారా హీ యాద్గార్ ఖడా హై. మనదే జ్ఞాపకార్థము యాద్గార్ దిల్వాడా మందిర్లో ఉంది. बाप तुम बच्चों को समझाते हैं, बाप तुमको पढ़ा रहे हैं. బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, బాబా పిల్లలకి చదివిస్తూ ఉన్నారు. తుమ్ జాన్తే హో హమ్ ఆత్మాయే మూల వతన్ కో భీ జాన్తే హై. పిల్లలకి తెలుసు మనం ఆత్మ అయినాము, మనకి మూలవతనం ఎక్కడ ఉన్నది కూడా తెలుసు. फिर सूर्यवंशी चंद्रवंशी कैसे राज्य करते हैं. क्षत्रियपन की निशानी बाण क्यों दिया है वह भी तुम जानते हो. తిరిగి సూర్యవంశము చంద్రవంశము ఎట్లా రాజ్యం చేస్తారు, క్షత్రియులు ఎప్పుడు అవుతారు, క్షత్రియులకు ఎందుకు బాణాలు చూపించినారు, ఈ విషయాలు పిల్లలకి తెలుసు. లడాయి ఆదికి తో బాత్ హీ నహీ హై. ఇక్కడ యుద్ధం చేసే మాటే లేదు. నా ఆసురం की बात है, ना चोरी की बात सिद्ध होता है. బాబా చెప్తారు, అసురుల మాట అన్న బాబా అంటారు సిద్ధ చేసేకే లేదు.
కోయి రావణ్ హోతా నహీ హై జో సీతాకు. అసలు వాస్తవానికి రావణుడే లేడు సీతను ఎత్తుకుపోయినాడు అని చెప్పేకి. తో బాప్ సమझाते हैं, मीठे मीठे बच्चे तुम समझते हो हम है हेवन की मुक्ति జీవన్ ముక్తికే పండే హై. మధురాతి మధురమైన పిల్లలకి తెలుసు మనం స్వర్గానికి పోయేటటువంటి వాళ్ళము. ముక్తి జీవన్ముక్తి దారి చూపించేటటువంటి గైడ్ అయినాము మనము. వహై జిస్మానీ పండే, అక్కడ గైడ్లు ఉంటారు, తీర్థయాత్రలు చేయించే గైడ్లు. హమ్ హై రుహానీ గైడ్, అయితే మనము ఆత్మలకు దారి చూపించేటటువంటి గైడ్ అయినాము. వహై కలియుగి బ్రాహ్మణ్ పురుషోత్తం బన్నే కే లియే పఢ్ రహే హై. ఆ బ్రాహ్మణులు కలియుగంలో ఉండేటటువంటి బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు పురుషోత్తములుగా అయ్యే దానికోసం ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. హమ్ పురుషోత్తం సంగమ యుగ పర్ హై. మనం ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. బాబా అనేక ప్రకార్ సే సమझाते रहते हैं. బాబా మనకి ఎన్నో రకాలుగా తెలియచేస్తూనే ఉంటారు. ఫిర్ భీ దేహాభిమాన్ మే ఆనే సే భూల్ జాతే హై. దేహాభిమానంలో వచ్చేసినారు అంటే పిల్లలు అన్నీ మర్చిపోతున్నారు. మై ఆత్మా హూँ, బాప్ కా బచ్చా హూँ, వహ్ నషా నహీ రహతా హై. నేను ఆత్మ అయినాను, బాబా బిడ్డను అయినాను, ఈ నషా పిల్లలకి ఉండదు. ఎందుకని? దేహాభిమానంలో వచ్చేస్తారు. జితనా యాద్ కర్తే రహేంగే ఉతనా దేహాభిమాన్ టూట్తా జాయేగా. మరి దేహాభిమానం పోవాలి అంటే మనం ఎంత యోగం చేస్తామో, తలంపు చేస్తూ ఉంటామో దేహాభిమానం వెళ్ళిపోతుంది. ఏం తలంపు చేయాలి? నేను ఆత్మ అయినాను, నేను శరీరం కాదు, నా తండ్రి పరమాత్ముడు, నా ఇల్లు పరంధామము. ఇది బాగా తలంపు చేస్తూ ఉండాలి. అప్నే సంభాల్ కర్తే రహో. మనల్ని మనం చాలా జాగ్రత్తగా సంభాలన చేసుకోవాలి. దేకో హమారా దేహాభిమాన్ టూటా హై. అసలు ఫస్ట్ నాలో దేహాభిమానము తెగిపోయిందా? హమ్ అభీ జా రహే హై, ఫిర్ హమ్ విశ్వకే మాలిక్ బనేగే. మనం ఇప్పుడు పోతూ ఉన్నాము అమరపురికి, మరలా మనం విశ్వ మాలికులుగా అవుతాము. హమారా పార్ట్ హీ హీరో హీరోయిన్ కా హై. మనం చేసే పాత్ర హీరో హీరోయిన్ పాత్ర అయింది. హీరో హీరోయిన్ కా నామ్ తబ్ పడతా హై జబ్ కోయి విజయ్ పాతే హై. హీరో హీరోయిన్లు అని పేరు ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడు దేనిపైనైనా విజయాన్ని పొందుతారో అప్పుడే వాళ్ళు హీరో అవుతారు, హీరోయిన్ అవుతారు. తుమ్ విజయ్ పాతే హో. అయితే మనము హీరో హీరోయిన్ ఎప్పుడు అవుతాము? మనం దేనిపైన విజయాన్ని పొందుతాము? ఈ సమయ ఇన్సే పెహలే నహీ తా హార్నే వాలే కో హీరో హీరోయిన్ నహీ కహెంగే. అయితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని ఎవరూ కూడా హీరో హీరోయిన్ అనని చెప్పరు. తుమ్ బచ్చే జాన్తే హో అమ్మ బి హీరో హీరోయిన్ బంతే హై. బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మనము హీరో హీరోయిన్గా అవుతూ ఉన్నాం. దేనిపైన విజయం పొందుతూ ఉన్నాం? మాయపైన. తుమ్హారా పార్ట్ ఊంచితే ఊంచ్ హై. ప్రపంచంలోనే మాయను జయించేటటువంటి పాత్ర, ఎంత ఉన్నతోన్నతమైన పాత్ర మనం చేస్తూ ఉన్నాము. కౌడోం ఔరు హీరోకో తో బహుత్ ఫరక్ హోతా హై నా. గవ్వలకి వజ్రానికి ఎంత తేడా ఉంటుంది. కోయి కితనే భీ లాఖ్పతి వా కరోడ్పతి హో, పరంతు తుమ్ శాంతే హో ఏ సబ్ వినాశ్ హో జాయేగా. ప్రపంచంలో లక్షాధికారులు ఉన్నారు,
కరోడ్పతిలు ఉన్నారు. అయితే పిల్లలకి తెలుసు ఇవన్నీ కూడా వినాశమైపోవాల్సిందే. తుమ్ ఆత్మాయే ధన్వాన్ బంతే జాతే హో. ఆత్మలు మనము ధనవంతులుగా అవుతాము. బాకీ సబ్ దివాళా మే జాయే రహే హై. మిగిలిన వాళ్ళందరూ కూడా దివాళా తీసే దానిలో వెళ్తూ ఉన్నారు. ఏ సబ్ బాతే ధారణ కర్నీ హై. పిల్లలు ఈ విషయాలు బాగా ధారణ చేసుకోవాలి. నిశ్చయమే రహనా హై. పిల్లలకి నిశ్చయంలో ఉండాలి. నషా చడతా హై, బాహర్ జానే సే నషా ఉతర్ జాతా హై. తే మురళి వినేటప్పుడు పిల్లలకి ఎంతో నషా కలుగుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నషా తగ్గిపోతుంది. యహాకి బాతే యహా ఈ రజాతే. మురళి విన్నప్పుడు ఉండే ఖుషి నషా అంతటితోనే సమాప్తమైపోతూ ఉంటుంది. అట్లా ఉండకూడదు. ఇంటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకి ఆ ఖుషి నష అట్లనే మనతోనే ఉండాలి. బాప్ కేతే హే బుద్ధి మే రహో, బాప్ హమ్కో పడా రహే హే. బుద్ధిలో ఉండాలి. తండ్రి నాకు చదివిస్తూ ఉన్నారు. జిస్ పడాయి సే హమ్ మనుష్య సే దేవతా బంచాయేగా. ఈ చదువు ద్వారానే మనం మానవుల నుంచి దేవతలుగా అవుతున్నాం. ఇస్మే తక్లీఫ్కి కోయి బాత్ హీ నహీ హై. ఇందులో కష్టపడవలసినటువంటి మాటే లేదు. దందే ఆదే సే భీ కుచ్ టైం నికాల్ యాద్ కర్ సక్తే హో. పని చేసేటప్పుడు కూడా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, మధ్య మధ్యలో కొంచెం టైం తీసుకొని బాబా తలంపు చేయవచ్చు. ఏ భీ అప్నే లియే దందా హేనా. ఇది కూడా ఒక రకమైనటువంటి సంపాదనే కదా మన కోసము యోగం అనేది. చుట్టి లేకర్ జాయే, బాబాకో యాద్ కరో. సెలవులు ఉన్నాయా, సెలవు రోజుల్లో సెలవు తీసుకొని ఆ రోజంతా కూడా బాబా తలంపు చేయండి. ఏ కోయి झूठ नहीं बोलते है, సారా దిన్ ఐసే హీ తోడే హీ గవానా హై. రోజంతా ఎంత వేస్ట్ చేసుకుంటున్నా. లాక్డౌన్లో అన్నీ సెలవులే. ఎంత టైం దొరుకుతుంది ఇప్పుడు మనకి యోగం చేసుకునే దానికోసం. భవిష్య కాతో కుచ్ ఖ్యాల్ కరే. భవిష్యత్తు కోసం సంపాదన చేసుకోవాలి కదా. యుక్తియా బహుత్ హై, జితనా హో సకే టైం నికాల్ బాప్కో యాద్ కరో. యుక్తులు ఎన్నో ఉన్నాయి. ఎంత టైం దొరికితే అంత టైం తీసుకొని బాబా తలంపు చేయాలి. శరీర్ నిర్వాహకే లియే దందా ఆది భీ కరో. శరీరం కోసము పను పాట సంపాదన చేసుకోండి. తుమ్కో విశ్వ కా మాలిక్ బన్నేకి బహుత్ అచ్చి రాయ్ దేతే హై. మనం విశ్వ మాలికులుగా అయ్యేదానికి తండ్రి మనకి మంచి మార్గము సలహా ఇస్తూ ఉన్నారు. తుమ్ బచ్చే భీ సబ్కో రాయ్ దేనే వాలే టెహ్రో. బాబా ఇచ్చిన సలహాను అందరికీ ఇవ్వండి. దేనికి? షావుకారుగా అయ్యేకి, విశ్వ మాలికులుగా అయ్యేదానికి అందరికీ ఇవ్వండి. వజీర్ రాయ్ కే లియే హోతా హైనా. చాలామంది రాజులు మంత్రుల్ని పెట్టుకుంటారు. దేనికి? సలహాలు ఇచ్చేదానికోసం. తుమ్ एडवाइज़र हो, सबको मुक्तिधाम जीवन मुक्तिधाम कैसे मिले, इस जन्म में वह रास्ता बताते हो. మనం కూడా అందరికీ సలహా ఇచ్చేటటువంటి వాళ్ళం అయినా దేనికి సలహా ఇవ్వాలి? అందరికీ ముక్తి, జీవన్ముక్తి ధామము ఎట్లా పోవాలి, ఈ జన్మలోనే ఆ దారి చెప్పేటటువంటి వాళ్ళం అయినాము. మనుష్య స్లోగన్ ఆది బంతే హై తో దీవార్ మే ఊపర్ లగా దేతే హై. మనుషులు ఏదైనా స్లోగన్స్ తయారు చేశారు అంటే వాటిని గోడలపైన వ్రాయిస్తారు. తుమ్ లిఖతే హో బీ హోలీ అండ్ రాజ్ యోగి. మనము స్లోగన్ రాస్తాము, బీ యోగి, బీ హోలీ, బీ రాజ్ యోగి అనని. పరంతు ఇన్సే సమझेगा नहीं. తే బీ హోలీ, బీ రాజ్ యోగి అంటే మనుషులకి అర్థం తెలియదు. अभी तुम समझते हो हमको बाप से वर्षा मिल रहा है, मुक्ति धाम का भी वर्षा है. పిల్లలకి తెలుసు బాబా నుంచి మనకి ఆస్తి దొరుకుతూ ఉంది, ముక్తి ధామం యొక్క ఆస్తి దొరుకుతుంది. ముజే తుమ్ పతిత్ పావన్ కేతే హో తో మై ఆకర్ రాయ్ దేతా హూం. బాబా పతిత పావనుడు అని చెప్తున్నా
బాబా వచ్చి మనకి సలహా చెప్తూ ఉన్నారు. పావన్ బన్నేకి పవిత్రమయ్యేటటువంటి సలహా చెప్తూ ఉన్నారు. ఎట్లా పవిత్రమయ్యేది? తండ్రి తలంపు చేస్తే పవిత్రమవుతాము. తుంబి అడ్వైజర్ హోనా, మనం కూడా అందరూ పవిత్రమయ్యేదానికి మనము చెప్పాలి వాళ్ళకి మార్గము. భక్తి చేస్తారు, తీర్థయాత్రలకు పోతారు, నదుల్లో స్నానాలు చేస్తారు, పవిత్రం అవ్వాలి అని. కానీ అసలు పవిత్రమయ్యేది ఎట్లా? సలహా అందరికీ చెప్పండి. मुक्तिधाम में कोई भी जा नहीं सकते जब तक बाप అడ్వైజ్ నా కరే శ్రీమత్ నాథే. ముక్తిధామానికి ఇప్పుడు ఎవ్వరూ పోలేరు. ఎప్పటి వరకు తండ్రి యొక్క సలహా పాటించలేదు, తండ్రి యొక్క శ్రీమతం పాటించలేరు, పోలేరు. శ్రీ అర్థాత్ శ్రేష్ఠ మత్ హి శివబాబాకి. శ్రీమతము, శ్రీ అంటే శ్రేష్టమైనటువంటి శివబాబా యొక్క డైరెక్షన్స్. ఆత్మావోంకో శ్రీమత్ మిల్తీ హై శివబాబాకి. ఆత్మలకు శివబాబా యొక్క శ్రీమతం దొరుకుతూ ఉన్నది. పాపాత్మ పుణ్యాత్మ कहते हैं, పాప శరీర్ నహీ కహెంగే. పాపాత్మ పుణ్యాత్మ అని చెప్తారు, పాప శరీరము పుణ్య శరీరము అని చెప్పరు. आत्मा शरीर से पाप करती है, इसलिए पापात्मा कहा जाता है. ఆత్మ శరీరం ద్వారా పాపం చేస్తే పాపాత్మ అవుతారు, ఆత్మ శరీరం ద్వారా పుణ్యం చేస్తే పుణ్యాత్మ అవుతారు. శరీర్ బిగర ఆత్మ నా పాప నా పుణ్య కర్స. శరీరము లేకుంటే ఆత్మ పాపము చేయదు, పుణ్యము చేయదు. తో జితనా హో సకే విచార్ సాగర్ మతన్ కరో. కాబట్టి శరీరంలో ఉన్నప్పుడే పుణ్యం చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా పిల్లలు బాగా ఆలోచించుకొని మనసులో పెట్టుకోవాలి. టైంతో బహుత్ హై, చాలా టైం ఉంటుంది మీకు. టీచర్ వా ప్రొఫెసర్ హై తో ఉన్కో భీ యుక్తి సే ఏ రూహానీ పడాయి పడ్నీ చాయే. టీచరు లేదా ప్రొఫెసర్ అయితే వాళ్ళకి కూడా ఈ యొక్క ఆత్మీక చదువు చదివించాలి. జిస్సే కళ్యాణం, వాళ్ళకి కళ్యాణం అవుతుంది. బాకీ జిస్మానీ పడాయి సే క్యా హోగా. ఆ భౌతిక చదువులు చదువుకుంటే ఏం దొరుకుతుంది? హమ్ యహ్ పడాతే హై, బాకీ తోడే దిన్ హై, వినాశ్ సామ్నే కడా హై. మనం చదువుకుంటూ ఉన్నాము, బాకీ ఉన్నది కొన్ని రోజులే, వినాశం కూడా ఎదురుగా నిల్చుకొని ఉన్నది. అందరు ఉచ్చల్ ఆతీ రహీగి కైసే మనుష్యంకో రాస్తా బతాయే. మనసులో ఈ ఉత్సాహం కలుగుతూ ఉండాలి, ఎట్లా మనం మనుషులకి దారి చూపించాలి అనేది. एक बच्ची को पेपर मिला था जिसमें गीता का भगवान की बात कुछ गाई हुई. ते ఒక బిడ్డకి క్వశ్చన్ పేపర్లో ఈ ప్రశ్న వచ్చింది. గీతా భగవంతుని యొక్క మాట అడగటం జరిగింది ప్రశ్న రూపంలో. తో ఉస్నే లిఖ్ దియా గీతా కా భగవాన్ శివ్ హై. అయితే తను ప్రశ్నాపత్రంలో ఈ విధంగా వ్రాసినారు, గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, భగవాన్ శివుడు అయినారు. తో ఉన్కో నా పాస్ కర్ దియా హై. మరి ఆ విధంగా భగవంతుడు శివుడు అని రాయగానే వాళ్ళకి మార్కులు వేయలేదు, ఫెయిల్ చేసినారు. समझती थी हम तो बाप की महिमा लिख के तो గీతా కా భగవాన్ శివ్ హై. ఆ బిడ్డ అనుకుంది, నేను బాబా యొక్క మహిమ వ్రాస్తున్నాను, గీతా యొక్క భగవంతుడు శివుడు అయినారు అనని ఆమె చాలా సంతోషించింది. వహ్ జ్ఞాన సాగర్ హై, ప్రేమ సాగర్ హై. గీతా భగవంతుడు శివుడు అయినారు, వారు జ్ఞాన సాగరుడు, ప్రేమ సాగరుడు అయినారు. కృష్ణకి ఆత్మ భీ జ్ఞాన్ పా రహీ హై. శ్రీకృష్ణుని ఆత్మ కూడా జ్ఞాన సాగరుని దగ్గర జ్ఞానము పొందుతూ ఉన్నారు. ఏ బయట లిఖాతో ఫెయిల్ హో గయి హై. ఇవన్నీ వ్రాయటం వల్ల ఆ బిడ్డని ఫెయిల్ చేసినారు. మా బాప్కో కహా హమ్ ఏహ్ నహీ పడేగా. ఆ బిడ్డ తర్వాత చెప్పింది, పరీక్షల్లో ఫెయిల్ అయింది,
వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పినారు, నేను ఇంకా ఈ చదువు చదవను, అవి ఇస్ రుహానీ పడాయి మే లగ్ జాऊं, నేను ఇక్కడి నుంచి ఈ యొక్క ఆత్మీయ చదువే చదువుకుంటాను. बच्ची भी बड़ी फर्स्ट क्लास है, पहले ही कहती थी हम ऐसे लिखूंगा ना पास हो जाऊंगे. ఆ బిడ్డ చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి బిడ్డ. అసలు వాస్తవానికి మొదటి నుంచే చెప్తూ ఉండేది, పరీక్షల్లో నేను ఈ విధంగా రాస్తాను, ఫెయిల్ అయినా పర్వాలేదు అనని. పరంతు సత్యతో లిఖానా, వాళ్ళు ఫెయిల్ చేసినా పర్వాలేదు, నేను సత్యం రాసినాను కదా అని అనుకునేది ఆ బిడ్డ. ఆగే చల్కర్ సమझेगा బరోబర్ ఇస్ బచ్చీ నే జో లిఖా థా వహ్ సత్య హై. అయితే ముందు ముందు తెలుసుకుంటారో ఆ బిడ్డ పరీక్షలలో ఏదైతే రాసి వచ్చినారో అది సత్యము అనని తర్వాత తెలుసుకుంటారు. जब प्रभाव निकलेगा, प्रदर्शनी अथवा म्यूजियम में उनको बुलाएंगे तो पता चलेगा और बुद्धि में आएगा ये तो राइट है. అయితే ఆ పరీక్షలు ఆ క్వశ్చన్ కరెక్షన్ చేసేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు చిత్ర ప్రదర్శని మ్యూజియం వచ్చి వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటే వాళ్ళకి అప్పుడు బుద్ధిలో వస్తుంది వీళ్ళు రాసింది రైటే కదా అని. डेर के डेर मनुष्य आते हैं तो विचार करना है, ऐसे करे जो मनुष्य जट समझ जाए कि ये कोई नई बात है. అంటే గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు. అయితే అట్లా మనం ప్రోగ్రామ్ చేయాలా, మనుషులు తెలుసుకోవాలా, ఇదేదో కొత్త విషయాలు, ఇక్కడ పోదాము చూద్దాము విందాము అని అనుకోవాలి. कोई ना कोई जरूर समझेगा जो यहाँ के होंगे. ఎవరో ఒకరు జ్ఞానాన్ని తెలుసుకుంటారు తప్పనిసరిగా. ఎవరు దేవతా కులానికి చెందిన వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, తెలుసుకుంటారు. एक दो के दुश्मन बनते हैं तो कैसे खलास कर देता है. तुम सबको रूहानी रास्ता बताते हो, बेचारे कितने दुखी है, उन सबको दुख कैसे दूर करें. మనం అందరికీ ఆత్మీయ మార్గాన్ని చెప్పేటటువంటి వాళ్ళమైనాము. ప్రపంచంలో ఎంతమంది దుఃఖంతో ఉన్నారో వాళ్ళ దుఃఖాలంతా కూడా ఎట్లా పోయేది. ఏక్ దోకే దుష్మన్ బంతే హై తో కైసే కలాస్ కర్. ఇంట్లోనే ఒకరికొకరు శత్రువులయ్యి ఒకరినొకరు చంపేసుకుంటూ ఉన్నారు. బాప్ బచ్చోं को अच्छी रीति समझाते रहते. బాబా మురళి ద్వారా పిల్లలకు అన్ని విషయాలు చక్కగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మాతాయతో బిచారే అబోధ హోతీ హై. మాతలకి ఏ విషయాలు తెలియవు, అందుకే బాబా అన్ని మురళి ద్వారా అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. कहती है हम पढ़ी लिखी नहीं है, बाप कहते हैं नहीं पढ़े तो अच्छा है. మాతలు పాపం ఎక్కువ చదువులు చదువుకొని ఉండరు, వాళ్ళకి వ్రాసేది రాదు చదివేది రాదు. బాబా అంటారు అది మంచిది, ఆ చదువులు చదువుకోలేదంటే ఇంకా మంచిది. వేదశాస్త్ర జో కుచ్ పడే హై వహ్ సబ్ యహా భూల్ జానా హై. తే వేదశాస్త్రాలు చదివి ఉన్నవాళ్ళు ఉంటే బాబా అంటారు అవి కూడా మర్చిపోండి అంటారు. అభి మై జో సునాతా హూ వహీ సునా. బాబా ఏం చెప్తూ ఉన్నారో అదే వినండి. समझाना चाहिए सद्गति निराकार परमपिता परमात्मा बिगर कोई कर ना सके. ते అందరికీ ఇదే చెలిపించాలా, సద్గతి నిరాకార పరంపిత పరమాత్మ తప్ప వేరే ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. మనుష్యోं में ज्ञान ही नहीं तो సద్గతి कैसे कर सकते हैं. మనుషులకి జ్ఞానమే లేదు అంటే వాళ్ళు సద్గతిని ఎట్లా పొందగలుగుతారు. एक भी कोई बड़ा आदमी निकल पड़े तो आवाज़ होगा. ఏ ఒక్కరు గొప్ప వ్యక్తి ఒక్కరు బాబా బిడ్డ అయినా కూడా చాలు పేరు ప్రఖ్యాతమైపోతుంది. గాయన్ హై తులసీదాస్ గరీబ్కి కోయి నా సునే బాత్. గాయనము ఉన్నది, తులసీదాసుని పేదవాళ్ళ మాట ఎవరు వింటారు. సర్వీస్ కి యుక్తియాతో బాబా బహుత్ బతలాతే హై. సర్వీస్ చేసేటటువంటి ఉపాయాలు బాబా ఎన్నో చెప్తూ ఉంటారు. బచ్చోं को అమల్ మే లానా చాయే. పిల్లలు దానిని అమలులో తీసుకొని రావాలి. అచ్చా మీఠే మీఠే సికీలతే బచ్చోं ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा। धंधा आदि करते भविष्य ऊंच पद पाने के लिए याद में रहने का पूरा पुरुषार्थ करना है। సంపాదన చేసుకుంటూ భవిష్యత్తులో ఉన్నతమైన పదవి పొందేదానికోసం పిల్లలు పూర్తిగా పురుషార్థం చేయాలి। ఏ డ్రామా సెకండ్ బై సెకండ్ బదల్తా रहता है। ఈ నాటకము సెకండ్ బై సెకండ్ మారుతూ ఉంటుంది। इसलिए कभी कोई सीन देखकर हार्ट फेल नहीं होना चाहिए। కాబట్టి ఏ ఒక్క సీన్ చూసి పిల్లలు హార్ట్ ఫెయిల్ కాకూడదు। ఎందుకంటే ఆ సీన్ మారిపోతుంది మళ్ళీ కాసేపటికి, కాబట్టి హార్ట్ ఫెయిల్ కాకూడదు। रूहानी पढ़ाई पढ़कर दूसरों को पढ़ानी है। ఈ ఆత్మీయ చదువుకొని ఇతరులకి చదివించాలి। సబ్కా కళ్యాణ్ కర్నా హై, అందరి కళ్యాణం చేయాలి। अंदर यही उछल आती रहते, हम कैसे सबका पावन बनाने की एडवाइस दे। అందరినీ పావనం చేసేదానికి ఎట్లా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఇది ప్లాన్ వేయాలి। घर का रास्ता बताए, అందరికీ ఇంటికి పోయే మార్గము చెప్పాలి। वरदान। डबल सेवा द्वारा अलौकिक शक्ति का साक्षात्कार कराने वाले विश्व सेवाधारी भव। डबल సేవ చేస్తూ అలౌకిక శక్తిని సాక్షాత్కారం చేయించేటటువంటి వారే విశ్వ సేవాధారి అవుతారు। बाप का स्वरूप है विश्व सेवक, ऐसे आप भी सबाप समान विश्व सेवाधारी हो। తండ్రి యొక్క స్వరూపము విశ్వ సేవక్, పిల్లలు కూడా తండ్రి సమానంగా విశ్వ సేవాధారి అవ్వాలి। शरीर द्वारा स्थूल सेवा करते मनसा में विश्व परिवर्तन की सेवा पर तप्तर हो। శరీరంతో సేవ చేస్తూ కూడా మనస్సు సేవ చేసే దానిలో రెడీ అవ్వాలి। एक ही समय पर तन और मन से इकट्ठी सेवा, ఒకే సమయంలో తను ద్వారా సేవ చేయాలి, మనస్సు ద్వారా సేవ చేయాలి। मनसा और कर्मणा दोनों साथ साथ सेवा करते हैं, उनसे देखने वाला का अनुभव वो साक्षात्कार हो जाता। ఎవరైతే ఈ విధంగా కర్మణా సేవ జతలో మనసా సేవ కూడా చేస్తూ ఉంటారో వాళ్ళని చూస్తే అనుభవము అవుతుంది, సాక్షాత్కారము అవుతూ ఉంటుంది। ఏ కోయి అలౌకిక శక్తి హై, వీళ్ళలో ఏదో అలౌకిక శక్తి ఉన్నది అని వాళ్ళకి అర్థమవుతుంది। इसलिए इस अभ्यास को निरंतर नेचुरल बनाओ। కాబట్టి ఈ అభ్యాసము నిరంతరము చేయాలి, నేచురల్గా చేసుకోవాలి। ఏ అభ్యాసము? తను ద్వారా సేవ చేస్తూ మనస్సు ద్వారా కూడా సేవ చేయాలి, రెండు కలిసి ఉండాలి। मनसा सेवा के लिए विशेष ఏకాగ్రత का अभ्यास बनाओ। मनसा సేవ కోసం విశేషంగా ఏకాగ్రతని మీలో పెంచుకునే అభ్యాసం చేయాలి। स्लोगन। सर्वप्रति गुणग्राहक बनो, लेकिन फॉलो ब्रह्मा बाप को करो। అందరి నుంచి గుణాలు గ్రహించండి, అయితే బ్రహ్మా బాబానే ఫాలో చేయండి। ఓం శాంతి। మధురమైన పిల్లలు, మనము ఆత్మీక గైడ్ అయినాము। అందరికీ శాంతిధామము అంటే అమరపురికి పోయేటటువంటి దారి తెలిపించాలి। ప్రశ్న,
పిల్లలకి ఎటువంటి నష ఉండాలి, ఏ నష ఆధారంతో పిల్లల నిశ్చయంగా ఈ విధంగా మాట్లాడతారు. పిల్లలకి ఈ నష ఉండాలి, బాబా తలంపు ద్వారా జన్మ జన్మల పాపాలు పోగొట్టుకొని పవిత్రమవుతున్నాము. నిశ్చయంతో చెప్పాలి, ఎన్ని రకాల విఘ్నాలు వచ్చినా స్వర్గస్థాపన తప్పనిసరిగా అవుతుంది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశం అవుతుంది. ఇది తయారైపోయిన నాటకమే జరుగుతూ ఉన్నది. ఇందులో పిల్లలకి ఎటువంటి సంశయం అనేది రాకూడదు. ఓం శాంతి. శివ బాబా శివ బాబా శివ బాబా భలే మంచి రోజు, పసందైన రోజు, పరమాత్ముని పిలిచే భలే మంచి రోజు, పసందైన రోజు, పరమాత్ముని పిలిచే రోజు. పరమాత్ముని పిలిచే ధన్యులుగా మారిన రోజు, అజ్ఞానం తొలగిన రోజు, ఆత్మజ్యోతులందరూ కొలిచి జ్ఞానాన్నే పొందిన రోజు. ధన్యులుగా మారిన రోజు, అజ్ఞానం తొలగిన రోజు, ఆత్మజ్యోతులందరూ కొలిచే జ్ఞానాన్నే పొందిన రోజు. భక్తితో వేడిన వారిని కరుణించే ఈ చల్లని రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, పరమాత్ముని పిలిచే నేటి రోజు. పరమాత్ముని పిలిచే నేటి రోజు. స్వామి కృపను పొందిన రోజు, జన్మ తరించిన రోజు, కష్టాలే తొలగిన రోజు, ఇష్టాలే తీర్చిన రోజు. స్వామి కృపను పొందిన రోజు, జన్మ తరించిన రోజు, కష్టాలే తొలగిన రోజు, ఇష్టాలే తీర్చిన రోజు. మనసార తలచిన రోజు, శివ బాబానే స్మరించిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, పరమాత్ముని పిలిచే